మన మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత. ప్రతి సేవకుడు నేర్చుకోవాలి. సేవకులకి ఏం అలవాటు ఉంటుంది సాధారణంగానే? పుచ్చుకోవడమే ఎంత అంత పుచ్చుకోవడమే. అసలు ఇవ్వటమే తెలియదు వాళ్ళకి. ఎంత పుచ్చుకున్నా ఇంకా ఏడు ముఖం పెట్టుకునే ఉంటాడు ఆ పాస్టర్. ఇంకా ఏదో లేదన్నట్టుగానే చూస్తాడు ముఖంకి. ఇంకా ఏదో ఇస్తే బాగుండు అనుకుంటాడు. మనం అలాంటి సేవకులుగా ఉండకూడదు అనేది ఇక్కడ పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఎవరికి భారముగా ఉండకూడదు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మనం ఒక కూటానికి వెళితే మనం అక్కడ వాళ్ళకి భారంగా ఉండకూడదు. హల్లెలూయా. మనం ఒక ప్రయాణం చేస్తే ఒకరికి భారంగా ఉండకూడదు. ఎందుకంటే నేను గమనిస్తున్నాను పిల్లరా, పాస్టర్ అనేవాడు, సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా పుచ్చుకొనివాడుగా మాత్రమే ఉండకూడదండి. సేవకుడు అనేవాడు ఇచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అది నేను చూసాను లూయిస్ గారిలో. మరి నిజంగా మరి ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ప్రవక్త బ్రహ్నం అన్నాడు, నాకేముందో నా దగ్గర అన్నీ తీసేసుకోండి, యేసుక్రీస్తు నాకేముండి అన్నాడు. నేను చూసినంతలో నేను చెప్తున్నాను పిల్లరా, మరి ఆయన చాలా ప్రేమగల వ్యక్తి. మరి నిజంగానే ఇండియా, భారతదేశం మీద ఆయనకి విపరీతమైన భారం ఉంది. ఆ ట్యాప్స్ అంటే తెలుసు కదా, ఏమంటారు అట్లనే, విజిఆర్, వాయిస్ ఆఫ్ గాడ్స్ రికార్డింగ్ ట్యాబ్స్. ఇక్కడ సేవకులు ఉంటే ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చి అంటే 30 మంది ఉన్నారు, 2 నిలబడ్డారు, మీ 2కి ట్యాబ్స్ ఇస్తానన్నాడు. మరి నిజంగా అట్లాంటి దైవజనుడు మన మధ్యకు వచ్చి వెళ్ళటం, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు పౌలు ఏదైతే చెప్పాడో ఆ పౌలు చెప్పిన క్వాలిటీస్ అన్నీ లూయిస్ గారిలో ఉన్నాయండి. నేను ఎంతోమంది సేవకులను చూశాను, ఎంతమంది దైవజనులు వచ్చారు, కానీ ఈ క్వాలిటీస్, పౌలు ఏది ఆశించాడు, పౌలు ఏం మాట్లాడాడు, పౌలు ఏం బోధించాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే పిల్లరా, నిర్భయముగా చెప్పాడు అన్ని విషయాలు లూయిస్ గారు. అన్ని విషయాలు నిర్భయంగా చెప్పాడు. ఏ ప్రశ్న అడిగినా చెప్పొచ్చా చెప్పకూడదని ఆలోచించలేదండి. వాక్యం ఏదైతే అదే, వర్తమానం ఏం చెప్తే అదే. అస్సలు పెద్దోడు చిన్నోడు అనేది అసలు ఆయన దగ్గర లేదండి.